ఇవాళ మేము ఒక చిన్న నాటిక చేస్తున్నాము. అది జస్ట్ ప్యూర్ హ్యూమర్, ఏమీ లేదు. నాకు ఆర్గనైజర్ అతను మెసేజ్ ఇచ్చారు, మేడం మీరు నలుగురు పేరు ఇవ్వండి, తర్వాత మీ మారల్ ఏంటి స్కిట్ అని. నేను అలా ఏమి మారల్ లేదు, ఎర్ ఆల్ మారల్ లెస్ లేడీస్, అఫ్ కోర్స్ నాట్ ఇన్ అనదర్ సెన్స్. అయితే ఇది జస్ట్ మనమంతా కిట్టి పార్టీ చాలా ఎంజాయ్ చేస్తాం లేడీస్. సో ఇది చిన్న ఒక జస్ట్ హ్యూమర్. దీన్ని మళ్ళీ డీప్గా ఆలోచించకండి. ఎవ్రీ కిట్టీలో ఇలా అవుతుందని లేదు, అవ్వదని కూడా లేదు. ఒక చిన్న నా పర్స్పెక్టివ్ ఇది, అంతే. దీన్ని జస్ట్ ప్యూర్ హ్యూమర్గా తీసుకోండి. ఇలా ఎవ్రీ కిట్టీలో అవుతుందని చెప్పట్లేదు నేను. సో కానీ కిట్టి పార్టీ అనగానే అందరు లేడీస్కి అసలు ఆ రోజు పండగలాగా ఉంటుంది. మనకి పొద్దున్న ఏదో తొందరగా చేసేసి ఆ రోజు బాగా తయారయ్యి వెళ్ళాలని మట్టుకు ఉంటుంది. సో ఈ జస్ట్ ఈ కిట్టి పార్టీని నేను జస్ట్ ఆ పర్స్పెక్టివ్లో తీసుకున్నాను, జస్ట్ టు ఎంజాయ్ లైఫ్. అమ్మమ్మో, హలో, అందరు రెడీనా? ఇది జస్ట్ 10 minutes కిట్. సో అమ్మమ్మో, ఇవాళ మా ఇంట్లో కిట్టి పెట్టుకున్నాను. ఎన్ని పనులు చేయాలో, పొద్దున్న 5 గంటల నుంచి లేచి అన్ని పనులు చేస్తున్నాను. అన్ని క్లీనింగ్ నేనే చేయాలి. మొగుడున్నా పిల్లలున్నా ఏమీ లాభం లేదు. మొగుడేమో పొద్దున్న ఆఫీస్ అని వెళ్ళిపోతారు, పిల్లలేమో స్కూల్ కాలేజ్ అని వెళ్ళిపోతారు. అన్నీ మనమే చేసుకోవాలి. పనామ వస్తుందా, ఒక 10 నిమిషాలు ఇలా ఇలా జాడు పూజ చేసి వెళ్ళిపోతుంది. అన్నీ మనమేనే చేసుకున్నానమ్మా. అంత పొద్దున 5 గంటలకి లేచి చాలా కష్టపడ్డాను. అవును, 10:30 అయిపోతుంది. అమ్మో, నేను ఫోన్ చేస్తాను, లేకపోతే వీళ్ళు చాలా లేట్ చేసేస్తారు, ఇంకా భోజనం టైం అయిపోతుంది. ఇంకా మాకు గొప్పలు చెప్పుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. అయితే ఇవాళ లేడీస్ డే అవుట్, వీ విల్ హ్యావ్ అ బ్లాస్ట్. ఇప్పుడు వినండి ఏం బ్లాస్ట్ ఉంటుందనేసేది. ఓకే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. సువర్ణ ఫోన్ చేయాలి, ఇంకా స్వప్నకి, ఇంకా కవిత, అందరికి ఫోన్ చేయాలి బాబాయ్. ఇంకా 10:30 అయిపోతుంది. హలో సువర్ణ, ఏంటి తయారైపోయా? తొందరగా వచ్చాయి. అమ్మా నువ్వెప్పుడు లేటే, ఇల్లు ఒళ్ళు అంతా వదిలేసి బాగా తయారై కిట్టికి రాయే. ఎప్పుడు దాకా నువ్వు చాలా ఆలస్యం చేస్తావమ్మా, తొందరగా వచ్చేయే. ఇవాళ మనం లేడీస్ డే అవుట్ బాగా ఎంజాయ్ చేద్దాం, లీజర్గా హాయిగా గొప్పలు కొట్టుకుందాము. ఇంకా సాయంత్రం దాకా కూర్చుని హాయిగా చాయ్ తాగేసి వెళ్తురు. కానీ రా తొందరగా అయితే. ఓకే, ఇప్పుడే నేను స్వప్న కూడా ఫోన్ చేయాలి, ఇంకా కవిత కూడా ఫోన్ చేయాలి. ఓకే పెడతాయే. అమ్మమ్మ, హలో స్వప్న, ఏంటి మీరిద్దరు వస్తున్నారా లేదా, తయారైపోయారా లేదా? కవితకు అడిగావా లేదా నువ్వు? మీకు అసలే కుర్లా నుంచి ఆటోలు దొరకవు, ఎప్పుడు లేటే మీరు. తొందరగా వచ్చేయండి, కుర్లా నుంచి తొందరగా ఆటో పట్టుకుని ఏదైనా ఊబర్ పట్టుకుని వచ్చేయండి. వచ్చేయండి అమ్మా తొందరగా. అన్నీ క్లీన్ చేయాలి నేనే. బల్లం సామి. నువ్వు కూడా చాలా బాగా తయారు. అవును, కిట్టి కదా ఇవాళ మన రోజే. ఇవాళ హాయిగా తయారై వచ్చారు, బాగా మనం ఎంజాయ్ చేసుకున్నాం. కూర్చోండి, అందరూ కూర్చోండి. సరేనే, ఎంతో గొప్ప చాలా. ఇదిగో నేను ఇంట్లోనే వాటర్ మెలన్ తీసుకొచ్చాను, ఐస్ వేసేసి బాగా చాట్ మసాలా వేసేసి ఇంట్లోనే చేశానమ్మా. ఇదిగో చల్లగా, ఇప్పుడు అంతా ఎండలు ఎక్కిపోతుంది. అంతా వాటర్ మెలన్ సూపర్ సూపర్గా ఉందా? నేనే చేశాను అక్క, చాలా కష్టపడ్డాను. ఏంటి కప్పులు అయితే అందరు బాగున్నారా? ఏంటి విషయాలు? ఇచ్చేయండి, కూర్చోండి. ఇంకా మంచిదేనా? అంతా బాగానే, అంతా బాగుంది. మీరందరూ బాగున్నారా? అందరూ బాగా. ఏంటి అంత మెరిసిపోతున్నారు? ఏంటి సువర్ణ చాలా మెరిసిపోతున్నావు అసలు? ఏంటి సువర్ణ చాలా బాగా మెరిసిపోతున్నావు? మా వారు సింగపూర్ కేవలం నీ కిట్టి పార్టీ కోసం తెచ్చారు. అమ్మమ్మో, చూసారా? వీళ్ళ ఆయన
నా కిట్టి కోసం ఆమెకి సింగపూర్ నుంచి నెక్లెస్ తెచ్చాడంట. అమ్మమ్మో ఎంత మంచి మొగుడు. అసలు ఉంటే అలాంటి మొగుడు ఉండాలి, లేకపోతే ఉండొద్దమ్మా అసలు. అమ్మమ్మో ఎంత ప్రేమో మీ ఆయనకి మీ మీద. అక్క కేవలం మీ కిట్టి పార్టీ కోసం తెచ్చారు చెప్తున్నాను. అసలు చాలా అదృష్టం అమ్మా. నా కిట్టి కోసం మీ ఆయన సింగపూర్ నుంచి ఈ డైమండ్ నెక్లెస్ తెచ్చాడా? ఆయనకు నా మీద ఎంత ప్రేమో అమ్మమ్మో, ఎవరికి లేనట్టు. అమ్మమ్మో వీళ్ళ ఆయన చూసారా ఎంత ప్రేమో. అవునా అనిపించట్లేదు. రియల్ డైమండ్ 2 క్యారెట్స్. అమ్మమ్మో 2 క్యారెట్స్ అంట. 2 క్యారెట్స్ ఇది సింగపూర్ సింగపూర్ అంట. 2 క్యారెట్స్ అంట. చూసావా? మా ఆయన కూడా ఎప్పుడు ఏం లేదమ్మా. పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళిపోతే హాయిగా ఖుషీగా ఉంటారు. అసలు అక్కడే ఒక్కసారి ఫోన్ చేయరమ్మా. అసలు నిజంగా మొగుడంటే ఇలాంటి అమ్మో చూసారా. కానీ అదేంటి ఇది నిజంగానేనా? సింగపూర్. అమ్మో ఈమె సింగపూర్ పోవట్లేదు. వీళ్ళ ఆయన ఈమె సింగపూర్. ప్రతి వాక్యములో సింగపూరే సింగపూర్ అసలు. మీరేంటి కవిత స్వప్న మీరిద్దరు విండో షాపింగ్కి వెళ్ళారా? మిలన్ మార్కెట్ డాట్ ఓపెన్ చూసారా? సింగపూర్. అమ్మమ్మో అది వేరే అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి. ఇదిగో పోర్లే ఇవాళ కిట్టి కదా, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాము. నిజంగా కూడా ఉండొచ్చు కదా. ఆయన వీళ్ళ ఆయనకి ఎంత ప్రేమో ఈమె మీద. అందరికి ఇలాంటి మొగుడు దొరకాలమ్మా అందరికి. అసలు నా మీద బాగా ప్రేమ. అవును ఎవరికి లేనట్టు. మా ఆయనకి అసలు లేదు. కూర్చోండమ్మా ఎంజాయ్ చేద్దాం బాగా. పోర్లే ఇది ఇష్యూ ఎందుకు, ఇంకా ఇంకా వేరే మాట్లాడుకుందాం. కిట్టి కదా బాగా ఎంజాయ్ చేద్దాం. ఇంకేంటి కవిత కబుర్లు? ఏ చున్నీ చాలా బాగుంది, రెడ్ కలర్ చాలా బాగుంది. చాలా బాగుంది అసలు. ఎక్కడ తీసుకున్నావు? ఇది నేను గాంధీ మార్కెట్ నుంచి తీసుకున్నా. గాంధీ మార్కెట్ అయితే ఒక పని చేద్దాం సువర్ణ, ఇవాళ నా కిట్టి అయిపోయాక మనం ఊబర్ పెట్టుకుంటే డైరెక్ట్ గాంధీ మార్కెట్. ఇంకా పైసలు వస్తాయి అక్క. అవును అసలే నాకు పైసలు వస్తున్నాయి వాళ్ళ. నువ్వేదో అన్నావు కదా రెండింటికి ఒకటి ఫ్రీనా. నేను 4 తీసుకుని 2 ఫ్రీ తీసుకుంటారు. ఆ చున్నీ తీసుకుంటాను. షాప్కీపర్ కూడా చెప్పాడు. అవునా? చాలా మంచి మెటీరియల్. అవునా? అసలే పోదట. కలర్ పోదా? అసలే పోదట. నాకు కావాలా వద్దా అది వేరే విషయం. వేసుకుంటానా లేదా అది తెలియదు. 4కి 2 ఫ్రీ. 6 చున్నీలు ఇవాళ ఖచ్చితంగా గాంధీ మార్కెట్ నుంచి తీసుకుంటాం. అందరూ పోవచ్చు, మీరు కూడా పోవచ్చు గాంధీ మార్కెట్. అందరూ వెళ్ళిపోతాం మనం కిట్టి అయిపోయాక. అవును ఇది మరి కలర్ పోదంటున్నావు కదా, చూడనా మరి నేను బకెట్ తీసుకొని వస్తాను, ముంచేసి చూస్తా. సరే సరే. కలర్ పోకపోతే ఇవాళ గ్యారంటీ గాంధీ మార్కెట్ వెళ్తున్నాం. సరేనా? చాలా బాగుంది. కలర్ ఎట్లా ఉన్నది? చాలా బాగుంది. చాలా బాగుందా? సాఫ్ట్ ఉన్నది. మెటీరియల్స్ కూడా చాలా మంచిగా ఉన్నదట. వెళ్ళొచ్చు మీరు అందరూ వెళ్ళొచ్చు. రంగుల రంగుల హోలీ కలర్ లాగా. హోలీ ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇదేంటి రంగుల రంగుల కలర్ వచ్చిందేంటి? అమ్మమ్మో ఇదానో చిన్ని. అమ్మమ్మో ఇదేంటో రంగుల రంగులు వదిలేసిందేంటి? అసలు హోలీ లాగా ఉంది అసలు. డబ్బులు దండగా అసలు వద్దు వద్దు ఏం వద్దు. అమ్మమ్మో నేనైతే ఎప్పుడు గాంధీ మార్కెట్ వెళ్ళను, ఎప్పుడు మిలన్ మార్కెట్ వెళ్ళను. ఎప్పుడు నేను బ్రాండెడే కొంటా, లేకపోతే కొనను అసలు. అమ్మమ్మో మనం డబ్బులు దండ అసలు వెళ్ళొద్దు. ఆయన పోన్లే అవన్నీ పోన్లే. 1:30 అయిపోతుంది, భోజనం టైం అయిపోతుంది. నేను చాలా ఐటమ్లు చేశాను. పొద్దున్న 5 గంటల నుంచే చేశాను. ఇంట్లోనే చేశారా? అన్ని ఇంట్లోనే. ఇంకెవరు చేస్తారంట? అక్క నీకు బాగా ఓపిక. అవునమ్మా
అయితే ఇవాళ నేనేమో మా వారు రాజమండ్రి వెళ్ళారు. అక్కడ కోస్టల్ ఏరియా కదా, పెద్ద కాజు ప్యాకెట్ తెచ్చారు. కాజు బిర్యానీ చేశాను, చిక్కుడు గోకులు పాలు తోడు పెట్టేసి శ్రీఖండ్ చేశాను, పూరి చేశాను. అసలే ఉగాది పండుగ టైం కదా, మామిడికాయలు వచ్చాయి, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, ఓ బోల్డంగా ఐటమ్స్ చేశాను. పొద్దున 5 గంటల నుంచి అలసిపోయినాము. అన్ని నేనే చేస్తాను. మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి, అన్ని వడ్డించుకోండి. మేమే వడ్డించుకోండి, హాయిగా రిలాక్స్ అవ్వండి, బాగా తీసుకోండి. సాయంత్రం దాకా గప్పలు కొట్టుకుందాం, గొప్పలు కూడా కొట్టుకుందాము. సాయంత్రం చాయ్ తాగేసి రిలాక్స్ గా ఇంటికి వెళ్దు కానీ ఇవాళ ఇల్లు ఒళ్ళు అంతా మర్చిపోండి. తీసుకోండి అయితే. బాగున్నాయా బిర్యానీ? సూపర్, థ్యాంక్ యూ. బాగున్నాయా? కూర్చొని అయితే రిలాక్స్ గా తీసుకోండి. అన్ని ఇంట్లోనే చేశానమ్మా. నేను పొద్దు నుంచి ఎంత కష్టపడ్డాను. అక్కడ మీకు బాగా ఓపిక. అవును, చాలా అంతా నేనే చేశాను పొద్దు నుంచి. అంటే చాలా బాగా హోటల్ టేస్ట్ వస్తుంది. హోటల్ టేస్ట్? అవును, నేను అన్ని గ్రేవీలు నిన్నే చేసుకొని పెట్టాను. నిన్నటి నుంచే తయారీ. నేను ఎప్పుడు హోటల్ లాగే చేస్తానమ్మా. గ్రేవీలన్నీ నిన్నే చేసుకుని పెట్టాను. మా వారికి నా వంట అంటే ప్రాణం, మా పిల్లలకి నా వంట అంటే ప్రాణం. కానీ ఏంటో చూస్తే అన్ని నేనే తిన్నట్టున్నాను. పిల్లలు మొగుడు అంతా ఇంకా నేనే తిన్నట్టే ఉన్నారు. కానీ మా వారికి నా వంట అయితే చాలా మెచ్చుకుంటారు. మా పిల్లలు కూడా అంతే. చాలా బాగుంది. బాగుందా? నేను కూడా తీసుకుంటాను. मैडम ये सदगुरु का बिल है। क्या बिल है? आ जाओ शाम को। नहीं सेकंड वाला मेरे को बिल बाद में आ जाओ. बाद में आ जाओ. నువ్వు అన్ని ఫేక్ వంటలు చేసినా